శోభా తెలుగు టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కామారెడ్డిలో రైలు రోకో చేపట్టిన కవిత, తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయం. పిల్లలకు అన్నం పెట్టలేని ప్రభుత్వం అవసరమా? సీఎం రేవంత్ రెడ్డి నిలదీసిన హరీష్ రావు. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. తెలంగాణ సెంటిమెంట్ ను స్వార్థానికి వాడుకున్నారు అంటూ మండిపాటు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల భవనాలకు శంకుస్థాపన. 2028 నాటికి రాజధాని నిర్మాణాలు పూర్తి చేస్తామని స్పష్టం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారు చేసినట్లు వెల్లడించిన అధిష్టానం. దూసుకొస్తున్న దిత్వా తుఫాన్, అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు. పవిత్ర యాత్రలో పాల్గొన్న అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాల్ని గౌరవిస్తూ భక్తుల ఇరుముడిని తమతో పాటు నేరుగా విమాన ప్రయాణంలో తీసుకెళ్లేందుకు మా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సాంప్రదాయాలు, ఆచారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మన దేశం గర్వించే సాంస్కృతిక విలువలు, సాంప్రదాయాలు మరియు భక్తి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా మా నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుందని వివరించారు. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ప్రతి భక్తుడికి సౌలభ్యం, గౌరవం మరియు ఆత్మగౌరవం కల్పించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. నమస్కారం. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకుని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకుని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈ భూ ప్రపంచం మీద బీసీలను మోసం చేసి దగా చేస్తున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు గారే అని చెప్పవచ్చు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా స్థానికంగా ఉన్న మహాత్మా పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఎస్పీ జిల్లా కార్యదర్శి మరియు కదిరి ఇన్ఛార్జి యాటగిరి రామచంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మరియు పుట్టపర్తి ఇన్ఛార్జి అంపావతిని గోవిందు గారు హాజరై మాట్లాడుతూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం 2025 నవంబర్ 28న శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి సందర్భంగా స్థానికంగా ఉన్న మహాత్మా పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఎస్పీ జిల్లా కార్యదర్శి
మరియు కదిరి ఇన్ఛార్జి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి బహుజన నాయకులు మరి హరిప్రసాద్ గారు ఇతర నాయకులందరూ హాజరయ్యారు. మరి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి మరియు పుట్టపర్తి ఇన్ఛార్జి అంపావతిని గోవింద్ గారు హాజరై మాట్లాడుతూ ఈ భూప్రపంచం మీద బీసీలను మోసం దగా చేస్తున్న ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మాత్రమే నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ బందెల గౌతమ్ కుమార్ గారి పిలుపు మేరకు 2025 ఆగస్టు 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2012 జూలై 9వ తారీఖున ప్రకటించిన బీసీ డిక్లరేషన్లు ఇచ్చిన హామీ మేరకు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం బీసీలకు జరిగి ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటూ నిత్యము భ్రమింపజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు 1995లో సీఎం పదవి, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టినటువంటి ఇప్పటి వరకు బీసీలను మోసం చేస్తూ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చట్టసభల్లో బీసీలకు 33% మాత్రమే రిజర్వేషన్ కల్పించాలని ఏ శాస్త్రీయ గణాంకాల ప్రకారం తీర్మానం చేశారు. కానీ కేంద్రానికి 2004 ముందు ఒక్కసారి, 2014 సెప్టెంబర్ 6వ తారీఖున రెండోసారి, 2024 సెప్టెంబర్ 18వ తారీఖున మూడోసారి పంపి ఇలా 20 సంవత్సరాలకు పైగా బీసీలను మోసం చేస్తూ రావడం జరుగుతోంది. 2012 జూలై 9న ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం 33% అంటే 60కి పైగా టీడీపీ తరఫున బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు 2014, 2019, 2024 ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వాల్సింది. కానీ ఒక్కసారి కూడా 60 టికెట్లు ఇవ్వలేదు. అలాగే ఇదే డిక్లరేషన్ అందు విద్యా ఉద్యోగుల బీసీలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను 33% పెంచడం, బీసీ ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్లతో పాటు అదనపు సదుపాయాలు ఇలా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వీటిలో ఏ ఒక్కటి ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. 2014 ఎన్నికలకు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామనే హామీ, బీసీల రచన కోసం ప్రత్యేక చట్టం అనే హామీని ప్రకటించడం జరిగింది. ఈ రెండింటిలో ఏ హామీ అత్యంత కీలకమైనదంటే ఎవరిని అడిగిన చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్ అనేది చెప్తారు. కానీ ఈ 33% రిజర్వేషన్ కోసం చేసి కేంద్రానికి పంపే హామీపై సమగ్రమైన చర్చ జరపకుండా, ఒక కమిటీ వేయకుండా, ఒక సాధారణ అంశంగా అనేది సారాంశం. మరి ఇది తెలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డిలో రైలు రోకో చేపట్టిన కవితను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కవిత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రైలు రోకో చేపట్టారు. కార్యకర్తలతో కలిసి కవిత రైల్వే పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో కవితకు స్వల్ప గాయాలయ్యాయి. చేసి ఢిల్లీ వరకు ఒక మెసేజ్ పంపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ దిగి రావాలి, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి, బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అడ్డం పడకండి. గవర్నర్ దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది. అడ్డం పడకండి, బీసీ బిడ్డలకు అన్యాయం చేయకండి. జై తెలంగాణ, జై బీసీ. 2 ఏళ్ల ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రతి జిల్లాలో ప్రజాసభలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, అధికారులతో సమీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వెల్లతెలుస్తోంది. పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రజాసభలు విజయవంతం కావాలన్న ఉద్దేశంతో వేదికలు డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్, డిసెంబర్ 22న ఖమ్మం జిల్లా కొత్తగూడెం, డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, డిసెంబర్ 4న
ఆదిలాబాద్ డిసెంబర్ 5న నర్సంపేట, డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండ. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్లు అని డబ్బా కొట్టుకునే సీఎం రేవంత్ రెడ్డి ముందు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు పురుగులన్నం పెట్టిన ఘటనపై స్పందించారు. ముఖ్యమంత్రి గారు, మీ మాటలకు విలువ లేదు, ఆచరణకు దిక్కులేదు అని ఆయన విమర్శించారు. బడిలో చదువుకోవాల్సిన విద్యార్థులు పురుగులన్నం మాకొద్దు అని రోడ్డెక్కి నిలదీస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు, విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా అసలు నువ్వేం చేస్తున్నట్లు అని నిలదీశారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ తన స్వార్థానికి వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ దీక్షా దివాస్ పేరుతో సెంటిమెంట్ ను ప్లే చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పేదలు, విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు ఆత్మార్పణం చేసుకున్నారని, వారి ప్రాణత్యాగ ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగామన్నారు. కానీ దీనిని కేసీఆర్ కేవలం తమ కుటుంబం పోరాటం చూపించుకుని రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రగతి ఇక అన్స్టాపబుల్. ఈ ప్రయాణాన్ని ఇక ఎవరూ ఆపలేరు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసంతో ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభించామని, 2028 నాటికి అద్భుతమైన నగరాన్ని నిర్మించి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో శుక్రవారం 15 బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, కేంద్ర సహకారంతో ఏపీ త్వరలోనే నిలదొక్కుని దేశ ప్రగతికి వెన్నుముక్కగా నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పై నుండే ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బయట తీసుకొచ్చిన ఘనత కేంద్రానిది. దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేషెంట్ అయితే బయట రాగలిగాం కానీ ఇంకా కూడా నిలదొక్కోవాల్సిన అవసరం ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. అగ్రిటెక్ మీద ఫోకస్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నాం, ఇంకొక పక్కన లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నాం. అందుకే కేంద్రం తీసుకున్న అన్ని రిఫార్మ్స్ అడ్వాంటేజ్ తీసుకుని ఈరోజు ఏరోస్పేస్ సిటీ, స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, లేకపోతే డ్రోన్ సిటీ, లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శుక్రవారం అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 1334 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతిని ఆర్థిక లావాదేవీల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం ఒక శుభసూచకమని పేర్కొన్నారు. పలు బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట కొలువుదీరడం అరుదైన విషయమని, ఆ ఘనతను అమరావతి సాధించిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా సహకరిస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉంటుందంటే ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు. బయటికి వద్దామని దొయ్యగలరు. 500 మంది వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారు. ప్రధానమంత్రి గారు ఎస్పీజీ చేతులు ఎత్తేస్తాం. ఒకసారి మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా మద్దలకట్ట వద్ద అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి, 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నూజివీడు నుండి శ్రీశైలం వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలిస్తున్నారు. మోదీ శుక్రవారం దక్షిణ గోవాలో పర్యటించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్తగాలిలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తం పటంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల
ఈ భారీ కంచు విగ్రహాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్రధాని మఠంలోని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో వేద మంత్రోచ్చారణల మధ్య జరిగింది. हुए हैं और प्रधानमंत्री ने 77 फीट ऊंची है ये कांस्य प्रतिमा प्रभु श्री राम की, और ये गोवा में जो श्री संस्थान गोकर्ण जीवोत्तम मठ है वहां पर यह कार्यक्रम प्रधानमंत्री नरेंद्र मोदी की है और प्रभु श्री राम की आराधना करने वाले हैं। इससे पहले उडुपी में प्रभु श्री कृष्ण की आराधना कर आए हैं प्रधानमंत्री और अभी ये अनावरण किया है। और साथ ही यहाँ पर एक और कार्यक्रम प्रधानमंत्री का है कि ये जो मठ है श्री संस्थान गोकर्ण जीवोत्तम मठ, इनके द्वारा विकसित रामायण थीम पार्क स्थित जनसमूह को संबोधित करने का भी